హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే మనం తెలంగాణలో దోస్త్ అంటాము. ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ ఇంటర్మీడియట్ వొకేషనల్ జనరల్ కోర్సెస్ కావచ్చు, లేదంటే పాలిటెక్నిక్ డిప్లొమా కంప్లీట్ అందరూ కూడా డైరెక్ట్గా మీరు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోవచ్చండి. సో వీడియో కనుక పూర్తి చూస్తే అని తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ అంటాం ఇది. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని కూడా జరిగింది. చూడండి, మనకి ఇక్కడ చూసినట్లయితే ముందుగా అడ్మిషన్ షెడ్యూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంపార్టెంట్ డేట్స్ అండి. సో మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనం చూడవచ్చు ఒకసారి. నోటిఫికేషన్ మనకు May 3 రావడం జరిగింది. పేజ్ 1 రిజిస్ట్రేషన్ విత్ రిజిస్ట్రేషన్ ఫీ 200 రూపీస్ ఉంటుందండి పేజ్ 1 వాళ్ళకి. సో మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది పేజ్ 1 అంటే 6/5/2024 అంటే ఈరోజు అండి. ఈ రోజు నుంచి May 25 వరకు టైం ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. ఇక వెబ్ ఆప్షన్స్ వచ్చేసి May 15 నుంచి 27 వరకు ఇచ్చారండి. సో పేజ్ 1 వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అండి. PH క్యాబ్ 24/5/2024, NCC ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ 25/5/2024. పేజ్ 1 సీట్ ఎలిమెంట్ ఎప్పుడంటే June 3 కండి. ఓకేనా అండి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ, సీట్ రిజర్వేషన్ ఫీ యాజ్ ద కేస్ మేబీ. అంటే మీకు ఎవరికైతే ఫస్ట్ ఫిల్ సీట్ వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆ కాలేజీలో వెళ్ళి మీరు అంటే ఆన్లైన్లో మీరు కాలేజీకి వెళ్ళకుండానే ఆన్లైన్లోనే మీరు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం దీన్ని. ఎవరికైతే స్కాలర్షిప్ రాదో వాళ్ళందరూ కూడా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, ఫుల్ అమౌంట్. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు జస్ట్ 200 లేదా 300 అంటే అక్కడ ఫీ షో చేస్తుంది. ఆ జస్ట్ తక్కువ షో అంటే కొంచెం ఫీ పే చేస్తే సరిపోతుంది, మీ సీట్ రిజర్వేషన్ అయిపోతుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పటి నుంచి ఇవ్వకంటే మీకు June 4 నుంచి June 10 వరకు ఇచ్చారు. ఇక పేజ్ 2 వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీ 400 ఉంటుంది. ఎప్పుడు అంటే June 4 నుంచి June 13 వరకు ఇచ్చారు. పేజ్ 2 వెబ్ ఆప్షన్స్ June 4 నుంచి 14 వరకు. అయితే ఫస్ట్ పేజ్ వరకు మిస్ అయిన వాళ్ళు ఉన్నా, ఫెయిల్ అయిన వాళ్ళ నెక్స్ట్ పాస్ అయిన వాళ్ళన్నా ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ పేజ్ 2లో మీకు ఎంట్రీ డైరెక్ట్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ పేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు పేజ్ 2లో మీరు మళ్ళీ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చండి. మళ్ళీ వేరే కాలేజీకి ఇట్లా మీకు వస్తున్నట్టు వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎలాంటి ఫీ పే చేసిన అవసరం లేదండి. ఓకేనా అండి. పేజ్ 2 వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇక్కడ చూడండి. PH క్యాప్, NCC ఎక్స్ట్రా కరికులర్ మొత్తం కూడా 13 జూన్కి ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ 18 జూన్కి అయిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు అండి 19 జూన్ నుంచి 24 జూను. ఇక థర్డ్ ఫీజ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మీకు 19 నుంచి 25 జూన్ వరకు ఇచ్చారు 400 రూపీస్తోని. వెబ్ ఆప్షన్స్ 19 నుంచి 26 వరకు ఇచ్చారు. పేజ్ 3 వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ చూడండి. ఇక్కడ PH క్యాప్, NCC ఎక్స్ట్రా కరికులర్ 25 జూన్ 24. పబ్లిషింగ్ ఆఫ్ పేజ్ 3 సీట్ ఎలిమెంట్ ఎప్పుడు ఇచ్చారు June 29 అండి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇచ్చి June 29 నుంచి July 3 వరకు. అయితే మీరు ఫస్ట్ సెకండ్ పేజ్లో పెట్టిన వాళ్ళు థర్డ్ పేజ్లో కూడా మనం పెట్టుకోవచ్చు అండి. సీట్ వచ్చినా పెట్టుకోవచ్చు, సీట్ రాకుండా పెట్టుకోవచ్చు. మీరు ముందే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు కాబట్టి ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనా అండి. ఇక్కడ చూడండి, మళ్ళీ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజ్ ఎప్పటి నుంచి July 1 నుంచి July 6 వరకు ఉంటుంది. ఇక మీకు క్లాస్ వరకు సెమిస్టర్ 1 వచ్చేసి July 8 స్టార్ట్ అయిపోతుంది. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ అందరూ చూసుకోండి ఫస్ట్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మీకు క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ మీరు అప్లై చేసుకోవడానికి ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం 1 by 1. సో మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ వెబ్సైటు, రిజిస్ట్రేషన్ దోస్త్ యాప్, టీ యాప్, ఫోలియో, మీ సేవ ఇచ్చారు కండి. సో ఇది రిజిస్ట్రేషన్ వెబ్సైట్ అంటే డైరెక్ట్ మనమే చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ మిగతా అన్నీ కూడా ఇంకా ఇవ్వలేదు, త్వరలో ఇస్తూ ఉంటున్నారు. ప్రస్తుతానికైతే రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, సెలెక్ట్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ అదర్ దెన్ SBTET, TSBI, TOSS, CBS స్టూడెంట్స్ అంటే వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు అయితేనేమో అదర్ దెన్ అని పెట్టాల్సి ఉంటుంది, అదర్ బోర్డ్ అని. ఓకేనా అండి. ఇక్కడ SBTET అంటే ఏం లేదండి, డిప్లొమా కంప్లీట్ వాళ్ళకి SBTET అంటాం దీన్ని. TSBI అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, వొకేషనల్ కానీ జనరల్ కానీ ఏదైనా కూడా. ఇక TOS అంటే ఓపెన్ ఇంటర్ అయిన వాళ్ళు. CBSE అంటే CBSE వాళ్ళండి. ఇక్కడ మీకు ఇచ్చారు, ఏది ఉంటుంది పెట్టుకోవచ్చు. ఓకేనా అండి. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అంటాం. ఓకేనా. వీళ్ళు కాకుండా వేరే ఉంటే అదర్ బోర్డు పెట్టాల్సి ఉంటుంది, వేరే స్టేట్ వాళ్ళని ఎవరైనా కూడా. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు. ఓకేనా అండి. అయితే ఇది మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్కి లింక్ ఇవ్వాల్సి ఉంటుంది.
అలా ఉంటేనే అవుతుంది. లేకపోతే మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్కి లింకప్ చేసుకున్నాక మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో మీకు ఆల్రెడీ మీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే కనుక ఇక్కడ ఓకే క్లిక్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ ఆధార్ అంటే అదే మీకు ఆధార్ అథెంటికేషన్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసినాక రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా అండి? రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఏముందండి, అప్లికేషన్ ఫీ ఉంది కదండి, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ దోస్త్ ఐడి అప్లికేషన్ ఫీ చూడండి ఒకసారి. ఇక్కడ అప్లికేషన్ ఫీ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది దోస్త్ ఐడి. ఇక్కడ ఆల్రెడీ మనకు దోస్త్ ఐడి జనరేట్ అయిపోతుంది కాబట్టి మనకు మొబైల్కి ఈమెయిల్కి వస్తుంది. ఆ దోస్త్ ఐడికి ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా 688 అంటే ఏదో వస్తుంది ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అంటే మీకు పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు 200 అన్నాం కదండి. అయితే గవర్నమెంట్ ఇక్కడ హరిత నిధి ఫండ్ కింద 25 రూపీస్ తీసుకుంటుంది కాబట్టి టోటల్ మనం 225 పే చేయాల్సి ఉంటుందండి. సో అది మొత్తం కూడా ప్రెసిడెంట్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ చేయవచ్చు అండి. ఓకేనా అండి? ఎవరైనా దోస్త్ ఐడి మనకి ఫర్గట్ దోస్త్ ఐడి ఉంది, అది కూడా క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. ఓకేనా అండి? ఇక్కడ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ దోస్త్ ఐడి యాజ్ ఎస్ఎంఎస్ అంటే మీ మొబైల్ నెంబర్కి దోస్త్ ఐడి వచ్చేస్తుందండి. ఓకేనా అండి? ఇక నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదండి, ఇది అప్లికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్. మీకు ఇంతకుముందు ఏం చెప్పాను, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పానండి. చూద్దాం ఒకసారి. వెబ్ ఆప్షన్స్ మనకు ఫస్ట్ పేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 15th రోజు స్టార్ట్ అవుతుంది. 15th మే రోజు. అంటే ఈరోజు మన డేట్ ఎంత 6th, ఇంకా 9 days టైం ఉంది. సో ఆ రోజు మనకి ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ మీ దోస్త్ ఐడి ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుందండి. ఓటీపీ ఎంటర్ చేసినాక మీకు కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయండి. ఓకేనా అండి? నెక్స్ట్ చూడండి, హెల్ప్ లైన్ సెంటర్స్. ఇది మనకి ఇంకా పెట్టలేదు, పెడతారు. హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి సో ఏదైనా సరే పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ లేకుంటే ఏదైనా కాలేజ్ కానీ అక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా అండి? సో ఈ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇంకా కాలేజెస్ కావాలంటే కనుక కాలేజెస్ క్లిక్ చేసేసుకుంటే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇదండి ఆన్లైన్ కాలేజెస్ అంటే ఇక్కడ ఈ కాలేజీలనే మనకు ఉంటుందండి, వేరే ఎక్కడ పెట్టరు. ఓకేనా అండి? చూడండి ఈ కాలేజీలోనే మనకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాలేజెస్ తెలంగాణ అడ్మిషన్ తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకా ఏముంది చూడండి ఒకసారి. ఇది యూజీ కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ అన్నారు. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి బిఎస్ సిబిసిఎస్. సో మనకి ఇక్కడ సిబిసిఎస్ ఉన్నాయి కదా, ఇక్కడ బిఏ వాళ్ళు ఏ కోర్సు చేసుకోవచ్చు అంటే సిఈసి తీసుకున్న వాళ్ళు కావచ్చు, బీకామ్ అంటే ఇంటర్లో సిఈసి తీసుకున్న వాళ్ళు ఈ కోర్సు సరిపోతుంది. లైఫ్ సైన్సెస్కి అయితేనేమో ఇక్కడ ఇచ్చారు రెండోసారి, ఇవి ఇవన్నీ తీసుకోవచ్చు అండి. బయాలజీ వాళ్ళు, ఇది ఫిజికల్ సైన్స్ ఎంపీసీ వాళ్ళు ఇక్కడ ఈ కోర్స్ తీసుకోవచ్చు. అట్లా ఒక్కొక్కటి ఇచ్చారు, మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండి. కొన్ని కోర్సెస్ 4 years ఉంటాయి, కొన్ని 3 years ఉంటాయి. మీకు నచ్చినవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇవన్నీ కూడా కోర్సెస్ అండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఫర్గట్ దోస్త్ ఐడి ఇంతకు చూపించాను కదా. సో ఇక్కడ కూడా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఫర్గట్ దోస్త్ ఐడి. ఇక్కడ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేసి దోస్త్ ఐడి అంటే వచ్చేస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఫర్గట్ పిన్ కానీ రీసెంట్ పిన్ కానీ. ఓకేనా అండి? మనం అక్కడ పిన్ ఎంటర్ చేసేటప్పుడు ఇంతకుముందు చూపించాను కదా, అక్కడ మీకు ఆ పిన్ కనుక మేము మర్చిపోయినట్టయితే ఓకేనా, ఆ పిన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓటీపీ కానీ పిన్ కానీ మర్చిపోయినప్పుడు మళ్ళీ అది మీరు డైరెక్ట్గా దోస్త్ ఐడి ఓకేనా రీసెంట్ పిన్ మళ్ళీ మీకు పిన్ అనేది మొబైల్ నెంబర్కి వచ్చేస్తుందండి. ఈ పిన్ను ఎంటర్ చేస్తేనే మీకు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, కాలేజ్ లొకేషన్స్. ఇవన్నీ కూడా కాలేజ్ తెలంగాణలో ఉన్న కాలేజెస్ అండి. లాస్ట్కి ఏముంది, సెర్చ్ బై కాలేజ్ ప్రోగ్రామ్. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ సెర్చ్ బై కాలేజ్ కావాలా మీకు,
అలా ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ కావాలన్నా, గవర్నమెంట్ అటానమస్ కావాలన్నా, లేకపోతే యూనివర్సిటీ కాలేజ్ కావాలన్నా, యూనివర్సిటీ అటానమస్ కావాలన్నా, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కావాలన్నా, ఎయిడెడ్ కావాలన్నా, ఇట్లా ఏది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా అండి? ఓకే, ఇక్కడ ఆల్ కావాలంటే అన్నీ వస్తాయి. మీకు కో ఎడ్యుకేషన్ కావాలన్నా, గర్ల్స్ కావాలన్నా ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సపోజ్ ఇప్పుడు సెర్చ్ బై కాలేజ్ అన్నామండి, ఇక్కడ ఏదో ఒకటి ఇట్లా కాలేజ్ నేమ్, ఇది మనకు దీంట్లో లేదు కోర్స్ కాబట్టి ఇవ్వట్లేదు. కాకతీయ యూనివర్సిటీ, సో గవర్నమెంటు చూడండి ఇట్లా మనకు వచ్చేస్తూ ఉంటాయండి. మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక చూసినట్టయితే ఇంకా ఇక లాస్ట్కి మీకు యూజర్ మాన్యువల్ ఉంది కదా, యూజర్ మాన్యువల్ ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ యూజర్ మాన్యువల్ మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంటర్నెట్కి వెళ్ళేసి ఇదంతా ఇండెక్స్ ప్రీ రిక్వెస్ట్ సైట్ ఉంటుందని చెప్పాను కదండి. మీ సేవా సెంటర్లో కానీ ఎక్కడైనా మీరు మొబైల్ నెంబరు ఆధార్కి లింకప్ చేసుకోవాలి, వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషను, డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ అని చెప్పినట్టుగా దీన్ని చూసి మీరు ఈజీగా చేసుకోవచ్చు అండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పేమెంట్ అంటే పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు టీ వ్యాలెట్ కానీ బిల్డర్స్ కానీ ఇట్లా ఏది ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు పేమెంట్ ఆన్లైన్లో. ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్, ఇది మీ ట్రాన్సాక్షన్ ఐడి అయిపోతుంది. లాగిన్ అంటే దోస్త్ ఐడి పిన్ ఎంటర్ చేయాలి. ఈ పిన్ మర్చిపోతే ఇంత చెప్పిన కదా రీసెంట్ పిన్ అని, వచ్చే పిన్ మళ్ళీ వస్తుంది, మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ ఐడి ఇక్కడ స్టూడెంట్ నేము, జెండరు, ఫోటో అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఏమైనా లేకుంటే మీరు ఖచ్చితంగా మళ్ళీ అప్లోడ్ చేయండి కొన్ని. డేట్ ఆఫ్ బర్త్, సో ఒకప్పుడు డైరెక్ట్ వచ్చేసేది, ఇప్పుడైతే ఇక్కడ చూడండి స్టూడెంట్ నేము, జెండర్ ఇచ్చారు కదా, ఇక్కడ ఫోటో, సిగ్నేచరు, ఆధార్ డాక్యుమెంటు, ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మదర్ నేమ్, హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ బోర్డ్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ అండి, కోర్స్ నేము. ఓకేనా అండి? తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ, ఏం చదువుకున్నారు, ఎప్పుడు చదువుకున్నారు, మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి, లాంగ్వేజ్లో ఎన్ని వచ్చాయి, గ్రూప్ అంటే ఎన్ని వచ్చాయి, ఈ పాస్ ఐడి అని అంటే ఇంత ఇంటర్లో, అలా 10th ఏం చదివారు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ చదివిన సంబంధించిన మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? మీ ఫాదరు, రిలీజన్, ఏమైనా ఎంప్లాయర్, రైల్వే ఎంప్లాయర్, ఇట్లా ఏది ఉంటుంది మొత్తం పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా అండి? ఇంత స్పోర్ట్స్ ఆడారా, ఎన్సీసీ ఉందా అని అడుగుతుంది. ఉంటే పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. పిహెచ్ కూడా ఇంకా ఖచ్చితంగా ఉన్న వాళ్ళు పెట్టండి, లేకుంటే అవసరం లేదండి. క్లాసిఫికేషన్ ఇవన్నీ కూడా చూడండి. మీరు లాస్ట్ సీనియర్స్ ఎక్కడ చదివారు, 12th, 10th, ఇంటర్ ఇవన్నీ ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది అయిపోయింది కదండి. లాస్ట్ ఇక్కడ మీకు ఆప్షన్స్లో బై కోర్సా, బై కాలేజా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని షో కాలేజ్ షో చేస్తుంది. దాన్ని మీరు ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి, 1, 2, 3 ఇట్లా. ఓకేనా అండి? ఇది కాలేజెస్ నేము. ఓకే, ఇట్లా మనం ఇచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్ అంటే మరలా మీకు సేవ్ అయిపోతుంది. ఓకేనా అండి? ప్రతిసారి ఇక్కడ సేవ్ అన్న తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు సేవ్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా దోస్తు సంబంధించిన డీటెయిల్ కావాలంటే నేను ప్రీవియస్ ఇయర్స్లో చాలా వీడియోస్ చేశాను. మీరు దోస్తు దీంట్లో మీరు చూడొచ్చు, డిగ్రీ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.